హాయ్ ఎవ్రీవన్, నేను అనుష. వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను మను స్పేస్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటి వరలక్ష్మి వ్రతం బ్లాగ్. మేము మా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూసేసేయండి. ఇంకా ముందు రోజునైతే నేను మా మమ్మీ కూడా దేవుడిని అయితే తయారు చేసుకున్నాము. మేమైతే బ్లౌజ్ పీస్తో దేవుడిని అయితే తయారు చేసాము. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే చేసుకుంటాము. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి. దేవుడు ఫేస్ కోసం అయితే కొబ్బరికాయకి బొట్టు పెట్టేసుకున్నాము. ఆల్రెడీ మా దగ్గర అయితే దేవుడు ఫేస్ ఉంది, దాన్నే కొబ్బరికాయకి అటాచ్ చేసేసి పెట్టేసుకున్నాము. ఇంకా బ్లౌజ్ పీస్నే శారీలా మొత్తం కట్టేసి ఆర్నమెంట్స్ అవి కూడా వేసేసి దేవుడిని అయితే ముందు రోజున అయితే రెడీ చేసేసుకున్నాము. సో దట్ నెక్స్ట్ డే మాకు మార్నింగ్ లేచేసి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. దేవుడిని రెడీ చేసేసాక బ్యాక్గ్రౌండ్లో కూడా ఏమైనా సింపుల్గా డెకోర్ చేద్దామా అని చెప్పేసి మ్యాంగో లీవ్స్తో అయితే ట్రై చేశాను. మ్యాంగో లీవ్స్ అన్నిటికీ కూడా బ్యాక్ కార్డన్ అయితే కట్ చేసేసి టూ లీవ్స్ అనేవి తీసుకొని వాటికి స్టాప్లర్ చేసేసాను. వాటి మధ్యలో బంతిపువ్వు పెట్టేసి పిన్స్తో అయితే స్టిక్ చేసేసాను. హెవీగా కాకుండా సింపుల్గా ఈజీగా కూడా అయిపోయింది. ఇంకా మిడిల్లో పెడదామని చెప్పేసి 3 లీవ్స్ని అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి స్టాపిల్ చేసేసి కిందకు ఒక లీఫ్ని కాడలా పెట్టేసి మళ్ళీ బంతిపువ్వు పెట్టేసి పిన్స్తో అయితే స్టిక్ చేసేసాను. ఇవి అయిపోయిన తర్వాత కార్డ్బోర్డ్ షీట్కి అయితే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది వచ్చేసి పిన్స్తో మొత్తం స్టిక్ చేసేసాను. తర్వాత ఈ మ్యాంగో లీవ్స్ని తీసుకువెళ్ళి నాకు నచ్చినట్టుగా అయితే ప్లేస్ చేసేసాను. అంతే, సింపుల్గా నా డెకోర్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయ్యి తోరణాలన్నీ కూడా పెట్టేశాను. మా మమ్మీ ముగ్గులు వేసేసారు. ఇంట్లో అండ్ తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నారు మమ్మీ. ఇంకా నేను కూడా వచ్చేసి దేవుడిని కూర్చోపెట్టడం కోసం అంతా కూడా రెడీ చేసేసాను. కూర్చోపెట్టేశాక ఇంకొకసారి మళ్ళీ ఆర్నమెంట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసేసాను. తరువాత వచ్చేసి కలశం పెట్టడం కోసం చెంబుకైతే పువ్వులు కట్టేసి బొట్టులన్నీ కూడా పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి బూరెల కోసం రౌండ్స్ అయితే చేయమన్నారు మా మమ్మీ. ఇంకా నేను ఫాస్ట్గా రౌండ్స్ చేసేసి ఇచ్చేస్తే బూరెలు అయితే ప్రిపేర్ చేసేసారు. ఆ రోజు అయితే చాలా ఐటమ్సే ప్రిపేర్ చేశారు, కాకపోతే నాకు వీడియో తీయడానికి కుదరలేదు. ఒక సైడ్ నేను పూజ దగ్గర అంతా రెడీ చేస్తుంటే మమ్మీ అయితే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి నేను కూడా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను. డ్రెస్ అయితే నేను మింత్రాలో తీసుకున్నాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కలశం కోసం మమ్మీ అయితే కొబ్బరికాయకి బొట్టు పెట్టేసి బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇంకా ఆర్నమెంట్స్ అన్నీ కూడా వేసేసి రెడీ అయితే చేసేసారు. ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేశాము. అన్నీ దేవుడి దగ్గర సెట్ చేసేసాక దీపం వెలిగించేసి ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాము. మార్కెట్లో వరలక్ష్మి వ్రతం కోసం బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ని మేము ఎవ్రీ ఇయర్ అయితే ఫాలో అవుతాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత కలశంకి కూడా పూజ చేసేసుకున్నాము.
తరువాత తోరణంకి కూడా పూజ చేసేసుకొని నేను మమ్మీ ఇద్దరం కూడా తోరణం కట్టేసుకున్నాము. ఫెస్టివల్స్‌లో నాకు ఇష్టమైంది ఏంటి అంటే ఇలా తోరణం కట్టుకోవటమే. మీకేంటంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా వరలక్ష్మి వ్రతం కథ కూడా కంప్లీట్ చేసేసుకొని దేవుడికైతే హారతి ఇచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాయనం ఇవ్వడం కోసం అన్నీ కూడా రెడీ చేసేసాము. మమ్మీ అయితే 5 మెంబర్స్‌కి ఇచ్చారు వాయనం. ఇంకా నేను కూడా మమ్మీ దగ్గర వాయనం తీసేసుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.